హనుమంతుడి విగ్రహం ఎప్పుడు కుంకుమ రంగులో కనిపిస్తుంది. ఎందుకో తెలుసా మీకు? దానికొక కథ ఉంది చెప్తాను. ఒక రోజంట హనుమంతుల వారు సీతాదేవిని అడుగుతారు. "మీ నుదుట మీద ఉన్న ఈ ఎర్రటి రేఖ ఏంటి?" అని. ఆయన కుతూహలం గమనించిన సీతాదేవి నవ్వుతూ చెప్తారంట. "ఇది సింధూరం. నేను నా భర్త శ్రీరాముని దీర్ఘాయుషువుగా ఉండాలని ఈ సింధూరాన్ని నుదుటిపై పెట్టుకుంటాను" అని చెప్పారంట. ఆ మాట విన్న హనుమంతుడు ఆనందంతో ఇలా అనుకుంటాడంట. ఓహో! సింధూరం పెట్టుకుంటే రాముని ఆయుష్షు పెరుగుతుందా? అనుకుని వెంటనే సింధూరాన్ని తీసుకొని తన తల నుంచి కాళ్ళ వరకు అంతా పూసుకుంటాడంట. ఆ దృశ్యం చూసిన శ్రీరాములు వారు, సీతాదేవి ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా ఇలా అంటారు. "సీతామాత గౌరవనీయులు. ఆమె కొంచెం సింధూరం వేసుకున్నా చాలు. కానీ నేను ఒక కోతిని మాత్రమే. నాకు రాముని ఆయుష్షు మరింత కావాలి. అందుకే పూర్తిగా సింధూరాన్ని పూసుకున్నాను" అని చెప్తారంట. హనుమంతుల వారికి తెలుసు రాముల వారు దేవుడు అని, జగత్ కళ్యాణకర్త అని. కానీ హనుమంతుడి ప్రేమ, భక్తి అంతులేనిది. ఆ భక్తి మూలంగా అతను తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకుంటారు. అందుకే మనం ఇప్పటికీ చూస్తున్న హనుమంతుడి విగ్రహాలు సింధూరంతో పూర్తిగా కప్పబడి ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక నమ్మకం ఉంది. హనుమంతుడికి సింధూరం సమర్పిస్తే లేదా ఆయన శరీరంపై సింధూరం పూస్తే ఆయన మీ కోరికలు తీరుస్తాడు అని. కానీ అది కేవలం పురుషులకి మాత్రమే అనుమతించబడింది. హనుమంతుడు బాలబ్రహ్మచారి, సన్యాసి స్వభావం కలవారు. అందుకే ఆయన విగ్రహాన్ని పురుషులు మాత్రమే తాకగలరు. స్త్రీలు పూజ చేయవచ్చు కానీ విగ్రహాన్ని తాకకూడదు. ఈ రోజుల్లో ఆయన విగ్రహాలు కుంకుమ కంటే సేఫ్రాన్ రంగుతో అంటే ఆరెంజ్ కలర్ రంగుతో కప్పబడుతున్నాయి. సాఫ్రాన్ రంగు అనేది బ్రహ్మచర్యానికి ప్రతీక, సింబల్ అనమాట. హనుమంతుడి జీవితం అంతా బ్రహ్మచర్యమే. అందుకనే ఆయనకి సాఫ్రాన్ రంగుతో కూడిన విగ్రహాలు చేస్తారనమాట. అలాంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఇది కథ. థాంక్ యూ.